వన్. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సో ఈ రోజు వచ్చేసి మా సహర్ష్ సెకండ్ బర్త్డే అనమాట. సో విష్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈ రోజు బ్లాగ్ అంతా కూడా కంటిన్యూ చేస్తాను. ఇంకా వాళ్ళైతే పడుకొని ఉన్నారు. ఇప్పుడు టైం వచ్చేసి 7 అయింది అనమాట. గుడికి వెళ్ళాలి కదా, అలా అని చెప్పేసి నేను త్వరగా లేచేసి దేవుడు గది అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇది అయ్యాక పిల్లల్ని ఫ్రెష్ అప్ చేయాలన్నమాట. సో ఈ రోజు వీడియో అయితే కంటిన్యూ అవుతుంటది, చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇంకా దేవుడు గదంతా క్లీన్ చేసేసరికి 1:30 పట్టేసింది. క్లీన్ చేసి ఇంకా పూజ అయితే చేసేస్తున్నాను. ఫైనల్ గా పూజ అయితే అయిపోయింది అనమాట. చాలా పీస్ఫుల్ గా అనిపించింది అంతా నీట్ చేసేసరికి. అండ్ ఇదంతా చేసేసరికి కూడా 1:30 అయిపోయింది అనమాట. సో ఇంకా ప్రస్తుతానికైతే ఇది పిల్లలు లేచిన వెంటనే చక్కగా స్నానాలు చేయించేసి రెడీ చేయించేసాను. ఎంత ముద్దుగా అనిపించారు. ఇంకా దేవుడి గదికి వచ్చి దండం పెట్టుకోండి అంటే మా హిన్ష్కాన్ చూసి మా సహర్షి ఇంకా చేతుల పైకి ఎత్తేసి దండం పెట్టేస్తూ ఉన్నాడు అనమాట. చాలా క్యూట్గా అనిపించింది నాకైతే. రారా సరిపోతుంది అంటే అస్సలు రావట్లేదు. ఏదో మనం మొక్కుతాం కదా పెద్దవాళ్ళం, అలా మొక్కుతున్నారనమాట పిల్లలు. చెప్పండి ఈరోజు ఏంటి స్పెషల్? ఎవరిది? నీదా? సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే గుడికి టైం అయిపోతుంది అనమాట. 8:30 అయిపోయింది. ఇప్పుడైతే బయలుదేరుతూ ఉన్నాము. మా పిల్లలు కూడా చక్కగా అందరం వైట్ అండ్ వైట్లో అయితే రెడీ అయిపోయామన్నమాట. వచ్చాక మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసేస్తాము. ఇదిగోండి మా హస్బెండ్ కూడా వైట్ అండ్ వైట్లో. ఇప్పుడు వచ్చేసి గుడికి అయితే వెళ్తున్నాం. కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సహర్ష్ ఈరోజు ఏంటో సహర్ష్ చాలా గుడ్ బాయ్ అయిపోయాడు కదా. బర్త్డే అని గుడ్ బాయ్ అయిపోయాడా? ఇంకా నేనైతే ఫస్ట్ టైం అండి ఈ గుడికి రావడం. చాలా బాగా అనిపించింది. సాయిబాబా టెంపుల్. ఇంకా మేము వెళ్ళినప్పుడు కూడా జనాలు ఏమీ లేరు. చక్కగా త్వరగా దర్శనం అయితే అయిపోయింది. ఇంకా ఇక్కడి నుంచి ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఇంట్లో టిఫిన్ ఏమీ చేయలేదనేసి ఇంకా మధ్య దారిలో ఆపేసి ఇంకా ఇక్కడే టిఫిన్ అయితే తినేసాం అనమాట. చక్కగా ఇడ్లీ సాంబార్ అయితే నేను తిన్నాను. ఇంకా పిల్లలు అయితే సరిగ్గా ఏమీ తినలేదు. మళ్ళీ ఇంటికి తీసుకొని వెళ్ళేసి అయితే తినిపించాను అనమాట. మా హెన్షిక అయితే ఇంకా మా సహర్షికి చాలా బాగా గారాబం చేస్తుంది ఈరోజు. ఏంటో అసలు రోజంతా కూడా అసలు దెబ్బలే తినలేదు మా సహర్ష్. రోజుకి ఒక్కటైనా తింటాడు, కానీ ఈరోజు అస్సలు తినలేదు అనమాట. చక్కగా బుద్ధిగా ఉన్నాడు. ఫ్రెండ్స్ ఇంకా టెంపుల్ అయిపోయింది, టిఫిన్ అయిపోయింది. ఇప్పుడు ఇంటికి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట. సో ఇంకా చికెన్ తీసుకొని వచ్చాక ఇంకా వంట అయితే స్టార్ట్ చేసుకోవాలి. 30 మెంబర్స్ కి నేనే వండుతున్నానండి. ఎలా వండుతానో ఏంటో ఏమీ తెలీదు. టెన్షన్ అయితే లేదు, కొంచెం అలవాటు అయింది కాబట్టి. అండ్ మా హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తారనమాట. సో ఇప్పుడు ఇంటికైతే వెళ్తూ ఉన్నా. ఇంకా టిఫిన్ అయిపోయాక మధ్య దారిలో ఏదైనా జ్యూస్ తాగుదాం అనేసి అంటే ఎక్కడా కనిపించలేదు. ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా మసాలాస్ అవన్నీ కూడా ప్రిపేర్ చేయాలి కదా. సో నేనైతే వాటి గురించి ఏం యూజ్ చేస్తాను ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇది అగారో రీగల్ పర్సనల్ బ్లెండర్. ఇది 500 వాట్స్ 100% కాపర్ మోటార్ తో వస్తుంది. ఇందులో 3 జార్స్ వస్తాయి. 3 టైప్స్ ఆఫ్ డక్కర్ అండ్ 2 టైప్స్ ఆఫ్ బ్లేడ్ తో వస్తుంది. ఇది దీని మెయిన్ మోటార్. ఇది స్నీక్ ఉంటది అండ్ దీనికి సెపరేట్ గా బటన్ ఏమీ ఉండదు. జార్ ని ప్లేస్ చేసి స్లోగా ప్రెస్ చేసి ట్విస్ట్ చేయాలి. బ్లెండర్ స్టార్ట్ అయిపోతుంది. బ్లెండర్ ని బంద్ చేయడానికి జార్ ని వాపస్ ట్విస్ట్ చేసి పైకి తీయాలి. దీంతో స్టెయిన్లెస్ స్టీల్ 2 టైప్స్ బ్లేడ్స్ బేస్ వస్తాయి. ఒకటి బ్లెండింగ్ కోసము, ఇంకోటి గ్రైండింగ్ కోసము. ఈ బ్లేడ్స్ బేస్ ని మనం ఏ జార్ కైనా పెట్టొచ్చు. మన అవసరం బట్టి జార్ ని సెలెక్ట్ చేసి యూజ్ చేయొచ్చు. ఇది సిప్పర్ లిడ్. మనం బ్లెండింగ్ తర్వాత డైరెక్ట్ గా జార్ కి పెట్టొచ్చు. బ్లెండింగ్ తర్వాత స్మూదీ, మిల్క్ షేక్స్ ఇంకో గ్లాస్ లో కూడా వేసుకునే అవసరం లేదు. డైరెక్ట్ గా జార్ తో తాగేయచ్చు. ఇది స్టెయినర్ లిడ్. మనం బ్లెండ్ చేసింది వడబోయాల్సి వస్తే దీంతో వడబోసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి జార్ లో మిగిలిపోయింది ఉంచాలంటే ఈ డక్కన్ని పెట్టుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు. అండ్ ఇది దీని యూజర్ మాన్యువల్. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను మసాలా ప్రిపేర్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఫిష్ కర్రీలో వేస్తే చాలా టేస్టీగా ఉంటది. ధనియాలు, జీలకర్ర, మెంతులు వేయించుకోకుండా అలాగే వేసుకోవాలి. ఇక నేను తక్కువ మసాలా చేస్తున్నాను కాబట్టి చిన్న జార్ అయితే యూజ్ చేస్తున్నాను. అవసరం బట్టి జార్ అయితే యూజ్ చేసుకోవచ్చు. మసాలాకి నేను గ్రైండింగ్ బ్లేడ్ ని యూజ్ చేస్తున్నాను. ఈ గ్రైండింగ్ బ్లేడ్ తో మనము మసాలాస్, డ్రై ఐటమ్స్ లాంటివి ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి చాలా త్వరగా ఎంత బాగా గ్రైండ్ అయిపోయిందో. ఈ మసాలాని మనం స్టోర్ చేసుకుని మనకు కావాల్సినప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను వాటర్ మిలన్ జ్యూస్ అయితే చేసుకుంటున్నాను. జార్ లో వాటర్ మిలన్స్ వేసేసి అందులో వాటర్ వేసుకున్నాను. జ్యూస్ చేయడానికి నేను బ్లెండింగ్ బ్లేడ్ ని ప్లేస్ చేస్తున్నాను. ఈ బ్లెండింగ్ బ్లేడ్ ని యూజ్ చేసి మనము స్మూదీస్, నట్ బటర్, మిల్క్ షేక్స్, ఇడ్లీ దోశ బ్యాటర్, చట్నీస్, సాస్, డెజర్ట్, సూప్ లాంటివి చేసుకోవచ్చు. జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని నేను సెపరేట్ గా గ్లాస్ లో వేసుకోకుండా సిప్పర్ లిడ్ పెట్టుకుంటున్నాను. దీంతో డైరెక్ట్ గా తాగేయచ్చు. ఇప్పుడు నేను కర్రీకి గ్రేవీ కోసం టమాటో ప్యూరీ అయితే చేసుకుంటున్నాను. దీనికి నేను గ్రైండింగ్ బ్లేడ్ ని యూజ్ చేస్తున్నాను. జార్ ని మంచిగా బంచ్ చేయాలి. డక్కన్ టైట్ గా పెట్టాలి అండ్ మిక్సర్ ని ప్లేస్ చేసి తిప్పాలి. జార్ ని పెట్టి తీయడానికి కాస్త ప్రెస్ చేయాలి. ఒకసారి నాట్ చేశాక ఈ బ్లెండర్ 30 సెకండ్స్ కంటే ఎక్కువ రన్ చేయకూడదు. 1 మినిట్ బ్రేక్ ఇచ్చి యూజ్ చేయాలి. ఈ బ్లెండర్ జార్స్ ని నార్మల్ గా క్లీన్ చేసుకొని తడి లేకుండా తుడుచుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇది నెక్స్ట్ యూజ్ కోసం కూడా రెడీ అయిపోయింది. మెయిన్ మెషిన్ ని పొడి బట్టతో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. మీకు కూడా ఈ అగారో రీగల్ పర్సనల్ బ్లెండర్ కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, ఒకసారి చెక్ చేయండి. ఫ్రెండ్స్ ఇంటికి అయితే వచ్చేసాము. ఇప్పుడు వంటకైతే స్టార్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ 10 అయిపోయింది అనమాట. వంట అయినసరికి 1 అయిపోతుందేమో. ఇంకా నార్మల్ దీంట్లో అయితే అవ్వదు కదా, అందుకే పైనుంచి స్టవ్ అయితే తీస్తూ ఉన్నారనమాట. తీసాక ఇప్పుడైతే వంట స్టార్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్.
ఇది ఉండడం చాలా పనికి వస్తుంది ఫ్రెండ్స్. మా ఇంట్లో ఎప్పటికప్పుడు వంటలు అవుతూనే ఉంటాయి కాబట్టి ఇదైతే ఖచ్చితంగా ఉండాలి. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి చికెన్ అండ్ బగారా రైస్కి అయితే తీసానమాట. సో ఇవన్నీ కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు. ఇంకా హెవీగా వంట అంటే నా ఒక్కదాని వల్ల అవ్వదనమాట 30 మెంబర్స్కి. అందుకనేసి సింపుల్గా బగారా రైస్ అండ్ అలాగే చికెన్ అండ్ ఎగ్ అంతే అండి. ఇంక ఇప్పుడైతే వంట స్టార్ట్ చేసుకోవాలి. ఇంకా చికెన్ వస్తే వంట స్టార్ట్ చేయాలన్నమాట. ఇప్పుడు 10 అయిపోయింది. వంట 2 గంటలైనా పడుతుంది. అంటే అది ఒకటే కాబట్టి స్టవ్ అందులోనే ఒకటి తర్వాత ఒకటి వండాలి కాబట్టి ఒక 2 అవర్స్ అయినా పడుతుంది అనమాట. కానీ టేస్ట్ ఎలా ఉంటుంది అది ఒక్కటే భయపడతాను. ప్రతిసారి అదే భయపడతాను. కానీ దేవుడి దేవాలి ఈసారి కూడా మంచిగా రావాలని అయితే అనుకుంటున్నా. సో ప్రస్తుతానికి అయితే ఇది ఇప్పుడు వచ్చేసి చికెన్ వచ్చేలో బియ్యం అయితే నానేసుకుంటే కొంచెం మంచిగా వస్తుంది కదా. అలాగే 6 కేజీస్ అయితే చెయ్యాలి. ఇన్ని 6 కేజీలు నేను ఎప్పుడు చేయలేదు. 3 కేజీలే లాస్ట్. ఇప్పుడు ఎలాగ ఉంటుందో ఏమో అన్నది కూడా తెలియదు. 4 గ్లాసులు 1 కేజీ 2 కేజీలు ఇట్లా 6 కేజీలు అయితే ఇప్పుడు పెట్టుకోవాలన్నమాట. చికెన్ కూడా వచ్చేసింది ఫ్రెండ్స్. హస్బెండ్ క్లీన్ చేసి ఇచ్చేస్తే నేను అన్ని కట్ చేసుకొని చేసుకోవాలి. యాక్చువల్గా మా హస్బెండ్ చికెన్ మంచిగా వండుతారు కానీ ఇంకా అక్కడ బర్త్డే గురించి అనేసి ఫ్లెక్స్ అవన్నీ తీసుకురావడానికి అయితే వెళ్తున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను. చికెన్ అయితే మా హస్బెండ్ కడిగేసి చేస్తారండి. ఇదిగోండి ఇంకొకసారి కడుక్కుంటే అయిపోతుంది. ముక్కలు అయితే చాలా పెద్దగా చేసి ఇచ్చారండి. మళ్ళీ ముక్కలు కట్ చేయాలి. ఇది ఒక అరగంట పని అయిపోతుంది. అప్పటికి చెప్పాము కొంచెం చిన్నగా కట్ చేయండి అని. ఇంత పెద్దగా అంటే ఎప్పటికి ఉడుకుతాయి చెప్పండి. సో ఇవి మళ్ళీ నేను కట్ చేసుకోవాలి. చికెన్ కనేసి ఇక్కడ ఆనియన్స్ అయితే నేను కట్ చేసుకుంటూ ఉన్నానండి. మా బాబు అయితే ఫుల్ అల్లరి చేస్తున్నాడు. ఇంకా స్టార్ట్ చేశాడు. ఇంకా పడుకోబెట్టేస్తే ఇంకా పని చేసుకోవచ్చు కదా అనేసి మా హస్బెండ్ అయితే పడుకోబెట్టేస్తున్నారు. ఇప్పుడు వాడు ఉన్నాడంటే గ్యాస్ పొయ్యి దగ్గరే ఉంటాడు. ఏ పని కూడా అవ్వదన్నమాట. వాడిని చూసుకోవడమే అయిపోతుంది. అందుకనేసి సో ప్రస్తుతానికి అయితే ఫాస్ట్గా కట్ చేసుకుంటూ ఉన్నానండి. ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయలు తీసుకురావడం మర్చిపోయాను అనమాట. సో కింద ఇన్ని వచ్చాయన్నమాట. తీసుకొని వచ్చాను. ఇక్కడ వచ్చేసి మా అమ్మ కొత్తిమీర పుదీనా అయితే ఏతూ ఉందన్నమాట. కూర్చొని చేయమన్నాను. సో ఇంకా ఇది ఇక్కడ పాపం స్వామి చూడండి ఎంత చక్కగా హెల్ప్ చేస్తున్నాడో. నాకైతే చికెన్ చాలా బాగా వండుతాడు. చూద్దాం వండిపిద్దాం లేదంటే మనమే వండుదాం. చికెన్ పీసులు చాలా పెద్దగా కట్ చేశారు. అందుకనేసి కూర్చొని కట్ చేస్తున్నాడండి. ఫ్రెండ్స్ చికెన్ అయితే ఉడుకుతుంది. వాసన అయితే మంచిగా వస్తుంది ఫ్రెండ్స్. ఇది 2 చేతులు కలిపింది అనమాట. ఫస్ట్ ఒకసారి స్వామి ఆల్రెడీ కారం వేసేసాడు. స్వామి వేయలేదని నేను వేసాను. ఒక ఎంత కారం అయింది. మరి టేస్ట్ ఎలా ఉంటుందో తెలీదు. చూద్దాం. ఎర్రగా అయితే కనిపిస్తుంది కానీ మరి ఎక్కువ కారం కాకపోతే అదే చాలు. ఇంక చికెన్ అయిపోతే రైస్ ఎంతసేపులండి. ప్రస్తుతానికైతే ఈ విధంగా అవుతూ ఉంది. ఇదంతా ఎందుకు చేస్తున్నామో ఆల్రెడీ షార్ట్ వీడియోలో అయితే చెప్పాను కదండి. షార్ట్ వీడియో చూడకపోయిన వాళ్ళకి ఒక క్లారిటీ అయితే ఇస్తున్నాను. మా బాబు బర్త్డేకి ఇంట్లో అయితే జరుపుకోవట్లేదు ఈసారి. ఫిజికలీ డిసబుల్డ్ కిడ్స్ దగ్గరికి అయితే వెళ్ళేసి జరుపుకుందాం అనేసి అయితే అనుకుంటున్నాను. సో వాళ్ళ గురించి ఇదంతా కూడా ప్రిపరేషన్ అనమాట. ఇది కూడా సడన్ ప్లాన్ అండి. మా హస్బెండ్ బిఫోర్ డే నైట్ చెప్పారు ఇలా మనం 30 మెంబర్స్కి వంట చేయాలి, నువ్వు చేయగలవా అనేసి. నేను చేయగలను అనేసి అన్నాను. కానీ కిడ్స్తో నీకు అవ్వదులే, బయట ఫుడ్ తీసేసుకొని వాళ్ళకి ఇచ్చేద్దామనేసి అన్నారు. అయినా కానీ మన చేత్తో వండేసి వాళ్ళకి పెడితే ఇంకా ఆ తృప్తి వేరే ఉంటుంది కదా. నేను కష్టమైనా సరే నేను చేస్తాలే, పర్వాలేదు, నువ్వు కొంచెం హెల్ప్ చేయి చాలు అనేసి అన్నాను అనమాట. ఇంకా మా హస్బెండ్కి పాపం హెల్ప్ చేయడానికి అయితే కుదరలేదు. స్వామి అనే అబ్బాయి వచ్చేసి కొంచెం హెల్ప్ అయితే చేశాడు అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి ఒకటి తర్వాత ఒకటి నేను చేస్తూ ఉన్నాను. చికెన్ అయిపోయింది. ఆ తర్వాత ఇంకా బగారా రైస్ అయితే పెట్టేశాను అనమాట. ఇంకా నేను డ్రెస్ కూడా చేంజ్ చేశాను. అస్సలు టైం లేదు. 12 o'clockకి ఇస్తామనేసి అన్నాము. అసలు ఇక్కడే 12:15 అయిపోయింది. పాపం వాళ్ళకేమో 12:30కి తినడం అలవాటు అంట. ఆ సంగతి మాకు తెలియదు. నేను ఇంకా ఎంత చేసినా సరే అసలు ఇంకా టైం అయితే త్వరగా అయిపోతూ ఉంది. ఇక్కడేమో వంట అవ్వట్లేదు. చాలా టెన్షన్ వేసింది. ఇంకా కొంచెం అయితే లేట్ అయిపోయింది. ఇక్కడ నుంచి 1 o'clock అయితే బయలుదేరాము. రెడీ అయిపోయాము. అసలు రెడీ అవ్వడానికి కూడా టైం లేదనమాట. ఇప్పుడు వచ్చేసి రైస్ కూడా అయిపోయింది. మంచి స్మెల్ వస్తుంది. చక్కగా ఉడికింది అనమాట. ఇంకా ప్రకాశాన్ని చూసిన చాలా ఎక్కువైపోతుంది. పిల్లలు ఎక్కువ తింటారు అనేసి అంటే ఇంకా ఇంటి దగ్గరికి అయితే కొంచెం పెడుతున్నాను అనమాట. సో ఇంకా అయిపోయినట్టే. ఇంక ఇదంతా కార్లో పెట్టేసి ఇంకా బయలుదేరాము ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఇంకా కార్లో కదా ఇవన్నీ ఎలా పెడతామో, మళ్ళీ గ్రేవీ అంతా కూడా ఒలికిపోతుందేమో కార్లో అనేసి అనుకున్నాము. కానీ చక్కగా వాళ్ళు టేప్ అయితే పెట్టేశారనమాట. మంచి ఐడియా మీద అంతా ప్యాక్ చేసేసి ఇంకా బాటిల్స్, ఆకులు, చిప్స్, కేక్ అవన్నీ కూడా మేము అక్కడికైతే తీసుకెళ్తున్నాము. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా బయలుదేరాం అనమాట. ಎಷ್ಟು దూరం అన్న ఇల్లిందా? 5 kilometers.
ఓకే 5 కిలోమీటర్ అంటే ఇంకొక పావు గంటలో వెళ్ళిపోతాం. ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందంటే ఇంకా పాపం స్వామి కూడా ఈరోజు హెల్ప్ చేశాడనమాట. హెల్ప్ చేయబట్టే ఇంకా 2 అవర్స్లో అయిపోయిందండి. ఇంకా చెప్పాలంటే 6 కేజెస్ 2 అవర్స్లో ఉండడం అంటే ఏం మామూలు విషయం అయితే కాదు. ఇంకా పిల్లలకి డ్రెస్ చేంజ్ చేసి నేను డ్రెస్ చేంజ్ చేసుకుని మొహం కూడా కడుక్కోలేదు అనమాట, అంత టైం లేదు. ఇంక ఇప్పుడైతే బయలుదేరాం, అక్కడికి వెళ్ళాక కంటిన్యూ చేసుకొని చూస్తాం. ఇంటి నుంచి ఒక 25 మినిట్స్ అయితే జర్నీ చేసామండి. ఇంకా ఫైనల్గా అయితే వచ్చేసామన్నమాట. పాపం ఇంకా అక్కడ ఉన్న మేడమ్స్ అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు, మా గురించే చాలా లేట్ అయిపోయింది అన్నారు. ఇంకా ఏం చేస్తాం, టెంపుల్ నుంచే 10:30కి వచ్చాను. ఇంకా 10:30 నుంచి నేను 1 o'clock వరకు అస్సలు ఖాళీ లేకుండా నాన్ స్టాప్గా చేస్తూనే వచ్చాను. అయినా సరే ఇంకా అవ్వలేదన్నమాట. ఒక్క స్టవ్లో వండడం అంటే కష్టమే కదా, దట్టు కొంచెం కాదు కదా ఎక్కువ వండడము. ఇంకా వచ్చేసి వాళ్ళు ఇంకా కేక్ కట్ చేసేద్దాంలేండి అనేసి అన్నారు. అయినా సరే వద్దులేండి, ఇప్పటికే పిల్లలకి లేట్ అయిపోయింది కదా, వాళ్ళు టైం టు టైం తినే పిల్లలు, ఫస్ట్ వాళ్ళకి భోజనం పెట్టేద్దాం, ఆ తర్వాత ఇంకా కేక్ కటింగ్ చేసుకుందాము అనేసి అయితే అన్నామన్నమాట. ఇంకా వాళ్ళకి భోజనం అయితే పెట్టేస్తున్నాం. కొందరేమో వెజిటేరియన్స్ ఉన్నారు, ఇంకొందరేమో నాన్ వెజిటేరియన్స్ ఉన్నారు. ఇంకా వెజిటేరియన్స్ ఉన్నారనే సంగతి అయితే మాకు తెలియదు, లేదంటే ఇంకా నేను వెజిటేబుల్ కర్రీ ఏదైనా వండేదాన్ని అనమాట. ఇంక ఇది ఇక్కడ అదే మాట్లాడుతున్నాం. మా అన్న కూడా చెప్పలేదన్నమాట వెజిటేరియన్స్ ఉన్నారు అని చెప్పేసి. ఇంకా సరేలే ఆ రైస్తోనే వాళ్ళు తినేస్తారు అనేసి అన్నారు. ఇంకా రైస్ కూడా చాలా బాగుండేది, దానికి కాంబినేషన్ ఏం లేకపోయినా సరే పర్వాలేదు, అంత టేస్టీగా వచ్చింది. ఇంకా నాన్ వెజ్ తిన్న వాళ్ళకి ఒక రూమ్లో అయితే కూర్చోబెట్టారనమాట. ఇంకా మేము వచ్చినప్పుడు రాజేష్ అయితే ఆ టైంలో రాలేదనమాట, అతనికి ఏదో వర్క్ ఉందని చెప్పేసి ఇంకా రాలేదు, మేమే వచ్చాము. ఇంకా అలా అని చెప్పేసి ఇంకా అతనేమో నైట్ కేక్ అయితే తీసుకొని వచ్చారనమాట. మన ఇంట్లో చేసుకున్నా సరే చాలా సందడిగానే ఉంటుంది, కానీ ఈసారి ఏంటో కానీ ఇలా జరుపుకోవాలి అనేసి అనుకున్నాం అనమాట. అందుకనేసి ఇంకా మా హస్బెండ్ అప్పటికప్పుడు ఇదంతా కూడా ప్లాన్ చేశారు. ముందు నుంచి మేము అనుకుంటూనే ఉన్నాం, ఈ సెకండ్ బర్త్డే మాత్రం మనము ఏదైనా ఆర్ఫనేజ్ హోమ్లో కానీ లేదంటే ఇలా ఎక్కడైనా పర్వాలేదు మనము భోజనం పెట్టాలి అనేసి అనుకున్నాము. ఇంకా ఫైనల్గా అదైతే అయిపోయిందనమాట. ఇంకా ఏదైనా మన స్పెషల్ డే ఉన్నప్పుడు ఇలా మనం చిన్నగా అలాంటి వాళ్ళతో సెలబ్రేట్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదండి. మా బాబు బర్త్డే ఏమో కానీ నేనైతే 2 డ్రెస్సులు మార్చేసాను. మార్నింగ్ డ్రెస్ కూడా వైట్ డ్రెస్ చాలా బాగుంది, అండ్ ఈ డ్రెస్ కూడా మస్తుగా ఉందన్నమాట. నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నాకు తెలిసి ఇది స్టాక్ కూడా అయిపోయిందండి, ఈ డ్రెస్ పింక్ కలర్ది. మీకు కావాలంటే స్టాక్ వచ్చాక తీసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇంక ఇక్కడ వచ్చేసి వీళ్ళు కొడ్డిస్తూ ఉన్నాను, వాళ్ళకి ఎంత వెయ్యాలి ఎంత తింటారనేసి నాకు తెలియదు కదా, అందుకనేసి ఆ మేడం ఏమో ఇంకా నా వెనకే ఉండేసి వీళ్ళకి ఇంతే వెయ్యు, వీళ్ళు ఇదే తింటారనేసి చెప్తూ ఉన్నారనమాట. ఇంకా వాళ్ళకే క్లియర్గా తెలుస్తుంది కదా వాళ్ళు ఏం తింటారు ఎంత తింటారు అని చెప్పేసి. ఇంకా నేను నా చేతితో వడ్డిద్దాం అన్నట్టుగా అలా వడ్డించాను అంతే. ఇంకా పిల్లల్ని కూడా తినిపించేద్దాం అనేసి అలా కూర్చోపెట్టేశాను అనమాట. ఇంకా మా హెన్షిక కూడా అల్లరి చేయకుండానే తినేసింది. మా బాబుకు కూడా ఏదో కొంచెం తినిపించాను, అస్సలు ఏం తినలేదు. ఇంకా వీళ్ళు కూడా ఇక్కడ ఆకలేస్తుంది కదని చెప్పేసి కూర్చున్నారు. ఇంకా నేను కూడా కూర్చుందాం అనేసి వెళ్ళాను అనమాట. అప్పటికి 2:30 ఇలా అయిపోయింది. వాళ్ళందరికీ భోజనం పెట్టేసి వాళ్ళు అయ్యాక ఇంకా మేమైతే కూర్చున్నాం అనమాట. ఇంకా వీళ్ళందరూ కూడా ఇంకా కేక్ కటింగ్ అయితే కూర్చొని ఉన్నారు. ఇంకా నేను కూడా ఫుల్ ఆకలి మీద ఉన్నాను, మంచిగా లాగించేసానండి. అదేంటో చాలా బాగా కుదిరిందండి. అసలు టెన్షన్గా వండాను నిజంగా. 6 కేజీస్ అంటే ప్రాక్టీస్ లేకుండా ఎంత వండడం కూడా చాలా కష్టమే, అయినా సరే ఇంకా బాగానే వండాను. ఇంకా మా అమ్మ అసలు ఇవన్నీ ఎప్పుడు నేర్చేసుకున్నావు నువ్వు, ఇంత పెద్ద తప్పేలు ఎప్పుడు ఎత్తడం నేర్చేసావు అనేసి అంటూ ఉందనమాట. ఇంకా తప్పదు కదా, ఏదైనా కాలమే మనకు సమాధానం చెప్తుంది అన్నట్లుగా మనము ఏదైతే చెయ్యాలి అనేసి ఫిక్స్ అయితే కనుక అది మన మైండ్లోకి వచ్చేస్తుంది, నేర్చుకోవాలి చెయ్యాలి అని చెప్పేసి. ఇంక ఇక్కడ కేక్ కటింగ్కి అయితే సిద్ధమవుతున్నాం. అందరికీ క్యాప్స్ అయితే పెడుతున్నాం అనమాట. అంటే కొందరు పెట్టుకోగలుగుతున్నారు, ఇంకొందరు పెట్టుకోలేకపోతున్నారు. సో అలాంటి వాళ్ళకి ఇంకా మేమే పెడుతూ ఉన్నాం అనమాట. బాబు ఫస్ట్ బర్త్డే అయితే చాలా బాగా చేసాము, అప్పుడు చుట్టాలు అందరితో చేసుకున్నాము. కానీ ఈసారి మనం ఇలా జరుపుకోవాలి అనేసి అనుకున్నాము. ఇది కూడా మాకు చాలా స్పెషలే అండి. ఇక్కడికి వచ్చేసి ఇలా సెలబ్రేట్ చేసుకోవడం కూడా చాలా 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 స్పెషల్. వాళ్ళ ఫేసెస్లో హ్యాపీనెస్ చూస్తే ఇంకా అదే మనకి కడుపు నిండిపోతుంది అనమాట. ఇంకొకసారి మనం ఇలా చేస్తున్నప్పుడు మళ్ళీ చెయ్యాలనిపిస్తుంది. చెప్పాలంటే ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్న దానికంటే ఇక్కడికి వచ్చి సెలబ్రేట్ చేసుకుంటే ఇంకా హ్యాపీగా ఉంటుందేమో అనేసి అనిపించేస్తుంటుంది అనమాట. ఇంకా కేక్ కటింగ్ కూడా స్టార్ట్ చేసాము. మా హెన్షికకి అయితే ఫుల్ పండగ అయిపోయిందండి. అంటే నార్మల్గా ఎక్కడికైనా పార్టీస్కి వెళ్ళినా సరే ఏదైనా సరే అస్సలు కేక్ ఇవ్వము, తనకు అసలు పడదనమాట. కొంచెం కేక్ తిన్నా మళ్ళీ రైస్ తింటే కనుక వామిటింగ్ చేసేస్తుంది, అలా అని చెప్పేసి అస్సలు ఇవ్వము. కానీ ఇంకా బయటికి వచ్చిన తర్వాత ఇంకా అస్సలు ఆగదు. ఈ రోజు మాత్రం చాలా బాగా ఎంజాయ్
వచ్చేసింది కేక్తో. ఇంకా వాళ్ళు కేక్ కూడా తినిపిస్తున్నారనమాట. వాళ్ళు ఎంత తినగలుగుతున్నారో అంతే లిమిట్గా తినిపిస్తున్నారు. సో వాళ్ళ కేరింగ్ అయితే చాలా బాగుందండి. ఒక్కొక్కరికి దగ్గరికి వెళ్ళి తినిపించడం, వాళ్ళకి కేర్గా చూసుకోవడం కానీ చాలా బాగా అనిపించింది అనమాట. ఇంకా ఇక్కడేమో అంటారు కదా, ఇల్లు కాలిపోతే నెయ్యి ఏరుకుంటారు అనే రకంగా అంతా అయిపోయిన తర్వాత వీళ్ళు బెలూన్స్ గురించి గొడవలాడుతున్నారు. ఇంకా మా సహర్ష్ బర్త్డే అయితే ఈసారి సెకండ్ ఇయర్ బర్త్డే ఇలా చేసామన్నమాట. ఇంకా నైట్ అయితే ఇంట్లో సింపుల్గా కేక్ కటింగ్ అయితే చేసుకుంటాము. ఇంకా అక్కడ అయిపోయింది. ఇప్పుడు 3 అయిపోయిందండి. అక్కడి నుంచి ఇప్పుడు ఇంటికి వెళ్తే బయలుదేరుతున్నాం. పొద్దున్న నుంచి ఫుల్ టైర్డ్ అనమాట. 5:30కి లేచాను. అప్పటి నుంచి నో రెస్ట్. ఇప్పుడు వెళ్ళేసి మంచిగా కాసేపు రెస్ట్ తీసుకుంటాం. అండ్ ఇంటికి వచ్చేసి కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా నైట్ అయితే ఇంకా రాజేష్ కేక్ అయితే తీసుకుని వచ్చాడు అనమాట. ఇంకా అలాగా సింపుల్గా ఎలాంటి డెకరేషన్ లేకుండా చాలా సింపుల్గా ఇంట్లో అయితే ఈ విధంగా చిన్న కేక్తో సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. అయినా సరే ఈసారి కూడా చాలా హ్యాపీగానే ఫీల్ అయ్యాం. ఎందుకంటే మధ్యాహ్నం చేసిన దాంతోనే చాలా సాటిస్ఫై అయ్యామన్నమాట. ఇంకా ఇంట్లో కూడా కేక్ కటింగ్ చేస్తే బాగుంటుంది కదా అన్నట్లుగా ఇంకా అలాగా చిన్న కేక్ తెచ్చి అయితే కేక్ కటింగ్ చేసాము. సో ఈసారి బాబు బర్త్డే ఎలా అనిపించిందో మాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మా ఓనర్స్ కూడా బాబు బర్త్డే రోజే వచ్చారనమాట. ఇంకా బ్లెస్సింగ్స్ తీసుకుందాము అని చెప్పేసి ఇంకా పిల్లలకైతే కిందకి తీసుకొని వెళ్ళాను. ఇంకా ఎంత పెద్ద ఫంక్షన్ అయినా, ఎంత పెద్ద ఫెస్టివల్ అయినా, మనం ఎంత బాగా రెడీ అయినా సరే ఫైనల్గా చేయాల్సింది మనం ఇదే కదండి. ఎంత అయినా సరే మనకి ఇదైతే తప్పదు కదా. ఇంకా లాస్ట్కి ఆ మేడం కూడా బాబుకి గిఫ్ట్ అయితే తీసుకొని వచ్చారనమాట. ఇంకా ఎగ్జైటింగ్గా బాబు బర్త్డే అయితే ఇంకా హెన్షిక్ అయితే ఓపెన్ చేస్తూ ఉన్నది. ఇంకా ఆ కార్ అయితే చాలా బాగా ఇష్టంగా ఇంకా ఆడుతూ ఉన్నాడు. ఇప్పటికి కూడా ఆ కార్ని అస్సలు వదలండి. సో ఇంకా ఫైనల్గా వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.